మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మైబాద్ పట్టణ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ గత 15వ తారీఖు సూపరింటెండెంట్ అయిన బి శ్రీనివాసరావు గారు ట్రాన్స్జెండర్స్ కోసం సపరేట్ ఒక ఓపీ ప్రతి మంగళవారం ట్రాన్స్జెండర్స్ కోసం వారు ఓపీ అనే పద్ధతిలో వాళ్ళు పేషెంట్స్కి నార్మల్ పేషెంట్స్ ఎలా అయితే వస్తారో వాళ్ళకు కూడా ఒక సపరేట్ గది ఉండాలనేసి, వాళ్ళకు ఒక సపరేట్ ఏరియా ఉండాలనేసి, ఒక సపరేట్ రూమ్ ఉండాలనేసి వారి కోసం కూడా ఒకటి ఓపీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ కోసం వాళ్ళకు ఒకటి రూమ్ నెంబర్ 15 ఏరియా హాస్పిటల్లో ఉన్న రూమ్ నెంబర్ 15లో వాళ్ళకు ఒక ట్రాన్స్జెండర్ క్లినిక్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రతి మంగళవారం 9 గంటల నుండి 12 గంటల వరకు వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా హాస్పిటల్ పరంగా వచ్చిన సమస్యలన్నిటికీ కూడా వారు డాక్టర్ గారు ఓపీ రూపంలో వారికి ఒక సపరేట్ గది ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి ట్రాన్స్జెండర్కి ఏర్పాటు చేయడం వల్ల ట్రాన్స్జెండర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఒకసారి డాక్టర్ సూపరింటెండెంట్ గారైన శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. 15th నాడు మన హాస్పిటల్ లోపల ట్రాన్స్జెండర్స్ కోసం చాలా కాలంగా మనము వారి నుండి ఉన్న కోరిక ప్రకారంగా డిఎంఏ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళకు ఒకటి డెడికేటెడ్గా ఓపీ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. రూమ్ నెంబర్ 15 గ్రౌండ్ ఫ్లోర్ ఓపీ డిపార్ట్మెంట్ లోపల ప్రతి మంగళవారం రోజు ఓపీ అవర్స్లో 9 AM నుండి 12 వరకు ట్రాన్స్జెండర్స్కి ఓపీ అందరు రకరకాల స్పెషలిస్టులు అక్కడ చూడడం జరుగుతుంది. మిగతా రోజులలో కూడా వాళ్ళు జనరల్గా రావచ్చు. అన్ని ఓపీలలో వాళ్ళకున్న ఇబ్బందుల ప్రకారంగా చూపెట్టుకోవచ్చు. ట్యూస్డే నాడు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకు ఆ రూమ్లో వాళ్ళు చూపెట్టుకోవచ్చు. నమస్కారం అండి, నా పేరు వాహిని. మేము ట్రాన్స్ మహిళలం. మహబూబాద్లో గత 10 నుండి 15 సంవత్సరాల నుండి నివసిస్తున్నాం. హాస్పిటల్కైనా వెళ్ళాలంటే ఆడోళ్ళతోటి అయితేంది, మగవాళ్ళతో క్యూలో ఉండడం అనేది మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. ఎందుకంటే వాళ్ళు మాకు అదోలా చూడడం జరిగింది. అందుకని మాకు చాలా బాధాకరమైన విషయం ఉండే. దాదాపు మొన్న వరంగల్లో కూడా ఒక ట్రాన్స్జెండర్ క్లినిక్ అనేది ఏర్పాటు జరిగింది. అది మా సంస్థ ద్వారా మా గురుగారైన లైలా మేడం గారి ద్వారా అక్కడ క్లినిక్ అనేది ఏర్పడడం జరిగింది. దాని ద్వారా మన మహబూబాద్ డిస్టిక్లో డాక్టర్ శ్రీనివాస్ సార్ ద్వారా మాకు కూడా ఇక్కడ ట్రాన్స్జెండర్ క్లినిక్ ఏర్పడడం జరిగింది. చాలా మంచి అచీవ్మెంట్ ఇది. ఇంకోటి చాలా గొప్పమైన విషయం ఇది. ఎందుకంటే తెలంగాణలోనే 2nd స్థానం మహబూబాద్లోనే ఏర్పడడం జరగడం ఇది మాకు చాలా గౌరవమైన పదం ఇది. మేము ఆ సార్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదే లైలా మేడం గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మాకు ప్రతి మంగళవారం రోజు అనేది సపరేట్ ఓపీ అనేది మా ఆరోగ్య సమస్యలు ఏదైనా అయితే మేము సపరేట్గా ఓపెన్గా చెప్పగలిగే శక్తి మాకు అక్కడ ఉంటుంది. ఎందుకంటే నలుగురిలో చెప్పాలన్నా మేము చెప్పలేకపోతున్నాం, నలుగురిలో నిలబడలేకపోతున్నాం. మాకు ఆ హేళన అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మాకు సపరేట్గా డాక్టర్ శ్రీనివాసరావు గారు మాకు సపరేట్ ఓపీని నియమించినందుకు ధన్యవాదాలండి. అదే విషయం మీదండి మళ్ళీ వరంగల్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది కూడా వచ్చింది. అది కూడా డాక్టర్ శ్రీనివాస గారికి కోరుకుంటున్నాం. దాంతోపాటు అది కూడా రావాలని కోరుకుంటున్నాం. మేము దాదాపు మహబూబాద్ డిస్టిక్ కింద 300 మంది దాకా నివసిస్తున్నాం. మేము ట్రాన్స్ కమిటీ కాదు, మాతో పాటు శివశక్తి కమిటీ, కమిటీ కూడా ఉన్నారు. అదే చికిత్స వాళ్ళని కూడా అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను డాక్టర్ గారికి.